మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 27వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నేను నీ పట్ల చూపుతున్న ప్రేమ ఇది శాశ్వతము. ఈ లోకములో ఎవరూ కూడా శాశ్వతమైన ప్రేమను మన పట్ల కనపరచలేరు, మన పట్ల చూపించలేరు. దేవుని బిడ్డలారా, లోకములో ఒక మనిషి మరి ఒక మనిషిని ప్రేమించాలి అంటే తను ఇష్టానుసారముగా తను ప్రవర్తించాలి, తన ఇష్టం వచ్చినట్లు తాను జీవించాలి, తన యొక్క ఇష్టాలను నెరవేర్చే వ్యక్తి అయి ఉంటే మాత్రమే ప్రేమ కలుగుతుంది. కానీ దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, మీరింకనూ పాపులై ఉండగానే ఆయన మనలను ప్రేమించినని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమించటానికి ప్రధానమైనటువంటి కారణము, ప్రధానమైనటువంటి రీజనము, మనమింకనూ బలహీనులమై ఉన్నామని, మన స్థితి బలహీనతలో ఉన్నదని. సహోదరుడా, నీ యొక్క బలహీనతలను బట్టి, నీ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోవటాన్ని బట్టి నీవు అదే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ నిన్ను ఎడబాయనిది, విడువనిది. అట్టి ప్రేమ కలిగిన దేవుడు మరి ఒక మారు ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నానంటున్నాడు. అట్టి శాశ్వతమైన ప్రేమ నా జీవితంలో ఆయన కనపరచాలి అని అంటే ఆయన ప్రేమకు మనము రెస్పాండ్ అవ్వటమే, ఆయన ప్రేమను మనము గుర్తించటమే, ఆయన ప్రేమ పిలుపును మనము అవగాహనలోనికి తీసుకుని రావటమే. ఆయన ప్రేమను ఎప్పుడైతే మనము గుర్తించుకుంటామో ఆయన ప్రేమను పొందుకునే వ్యక్తుల్లాగా మనం బ్రతుకుతాము. ఆయన ప్రేమ సమస్తమును సరిచేయునది. ఆయన ప్రేమ పాడైపోయిన వాటిని తిరిగి బాగు చేయునది. ఆయన ప్రేమ తృణీకరించబడిన వారిని ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టినది. పెండ కుప్పల నుండి దీనులను లేవనెత్తి ఉన్నతమైన స్థలముల్లో కూర్చునబెట్టినది. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం ముందు యేసయ్య నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ లోకములో ఎవరు ప్రేమించేవారున్నా లేకపోయినా, ఈ లోకము నీ గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీవు లోకము పట్టించుకోవట్లేదని కృంగిపోవద్దు. ఈ లోకాన్ని, లోకములున్న సమస్తని సృష్టించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని గుర్తుంచుకో. నీ జీవితంలో ఇప్పటికీ అనేకమైనటువంటి అవమానాలు, ఇప్పటికీ అనేక రీతిలుగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ కృంగిపోయిన నీతో యేసయ్య తెలియచేస్తున్నటువంటి మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆయన ప్రేమను గుర్తెరుగు, ఆయన చూపు ప్రేమను గుర్తించు. సహోదరుడా, సహోదరి, ఆయన ప్రేమ ఎటువంటిదంటే, నీ దగ్గర నీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నిన్ను తృణీకరించి, నిన్ను అవమానించి, నిన్ను తక్కువగా గేలి చేస్తూ ఉంటే, దేవుని బిడ్డ, ఆయన చూడలేడు. ఆయన నీ పట్ల చూపుతున్న ప్రేమను ఆయన వ్యక్తపరచుటకు అనేక రీతులుగా అనేక మార్లు నీతో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే అంటాడు ప్రకటన గ్రంథములో, తలుపు దగ్గర నుండి నేను తట్టుచున్నాను అనేక విధులుగా, నీవు ఆ స్వరము వింటే నేను నీతో కలిసి భోజనం చేస్తానంటున్నాడు. ఎంత ధన్యత! దేవునితో కలిసి భోజనం చేయుట అంటే, దేవుడు నీతో కలిసి ఉండుట అంటే ఎంత ధన్యకరమైనది ఒకసారి గుర్తించు. సహోదరుడా, నేటి ఉదయకాలమందు యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు కావాలా?
నీ దగ్గర నువ్వు అన్ని రకాల మంచిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషకరంగా ఉంటే నీ మధ్యకు వచ్చి నీ సంతోషాన్ని బట్టి నిన్ను ప్రేమించేవారు, నీ యొక్క ఆనందాన్ని బట్టి నిన్ను ప్రేమించే వ్యక్తులు కావాలో ఒకసారి గుర్తుంచుకో. నీవు గుర్తించవలసినది ఏమనగా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు యేసయ్య వైపు నీవు చూచిన ఎడల నిశ్చయముగా ఈ సంతోషము పరిపూర్ణమవుతుంది. నీ యొక్క దుర్దశ నుంచి నీవు లేవనెత్తబడతావు. అనేకులకు నిన్ను వెలుగుగా నియమిస్తాడు గనక అట్టి దేవునిని హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన ప్రేమకు లోబడి బ్రతుకు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు దేవా. నేటి కాలం అందరూ ఈ బిడ్డల మాటలు వినుచున్నారు. వారందరి జీవితముల్లో ప్రభా నీ ప్రేమను గుర్తించే కృప దయచేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మతని అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలము తోడై ఉండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.